నితిన్ రూమ్ కి ఎలా ఉంది? Catalonia Hotel, good morning. May I help you? Hi, can you please tell me is Mr. Nitin there in room number 1002? 1 second. No, ma'am. He has gone out. That's okay. Is there anyone else staying in the room right now? One Mr. Raghavir already is staying here. ఏంటి తాతయ్య అడ్రస్ దొరికిందా? ఎస్, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి అమ్మని నాన్నని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పంపించు. నువ్వు నాకు శాండీని పంపించు. ఏంటి కన్ఫ్యూజన్? నీ పెళ్లిలో కలుపుదాం అనుకున్నాం కదా. అప్పటి వరకు ఆగితే డిజాస్టర్ అయిపోతుంది. ఆ రాస్కల్ గొడవ వదిలిపోవాలంటే ఈ రోజునే అయిపోవాలంతా. ఓకే యా. టాక్సీ. రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. నందిని, ఏమైపోయావు నువ్వు? రా 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 రా. మీరు అర్జెంట్గా రెడీ అవ్వండి, మీకు సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? ఏంటి అవతారం? నితినేడి? నితిన్ వస్తున్నాడులేండి, ముందు మీరు పదండి. ఎక్కడికో చెప్పు. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కదా, ఇక్కడ ఒక ఫెంటాస్టిక్ టెంపుల్ ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. వెరీ గుడ్. కానీ నితిన్ కూడా రానివ్వమ్మా. వస్తానండి. ఇది ఒకసారి ఫోన్ కలిపివు, నాకు కలవడం లేదు. అసలు నితిన్ ఎక్కడ? నితిన్ 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 ఎప్పుడు వాడి గురించి. వాడు ఎంత పెద్ద ఇడియటో తెలుసా మీకు? మీరు వాడిని నెత్తికి ఎక్కించుకోవడం వల్ల వాడు నాతో మళ్ళీ మీ టామ్ అండ్ జెర్రీ ఫైటా? అసలు వాడితో ప్రాబ్లం ఏంటి? రెడ్డి గారు, ముందు టెంపుల్కి వెళ్దాం పదండి, ఆ తర్వాత వాడి గురించి మీకు అన్నీ చెప్తాను. ఏంటి వీళ్ళు ఇంకా రారు? థ్యాంక్స్ అమ్మా, మంచి గుడికి తీసుకొచ్చావు. చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే తాతయ్య, అమ్మని మిమ్మల్ని కలపడానికి ఈ ప్లేస్ ఎంచుకున్నాను. రెడ్డి గారు, రెడ్డి గారు, రామా పద వెళ్దాం. రెడ్డి గారు ఆగండి. రెడ్డి గారు ఏమైంది? చిచి, ఈ మొగాన్ని అయితే నా జీవితంలో చూడకూడదు అనుకున్నాను. అది ఇక్కడే ఉంటుందని తెలిసి ఉంటే అసలు ఈ దేశానికి రాకపోయేవాడిని. ఆగండి, అసలు ఏమైంది? ఏమైందా? పాతికేళ్ల క్రితమే నా కూతురు చచ్చిపోయింది అనుకుని బతికిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అది ఎదురు పడితే వాడున్న ఈ ప్లేస్ లో ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు దర్శనం చేసుకుని రా, నేను వెళ్తాను. ఇంకా ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వీలైనంత త్వరగా ఇండియా వెళ్ళిపోవాలి. నందిని, ఏంటి చెప్పబెట్టకుండా వచ్చావు? నీకు ఫోన్ చేస్తున్నాను, కలవడం లేదు. ధన్యకు ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడో చెప్పింది. ఎంత టెన్షన్ పడింది సార్. అసలు ఏమైంది? నిన్న రాత్రి జరిగిన గొడవలో నువ్వు సేవ్ అయిపోయావు. ఏం జరిగింది? అంటే రాత్రి జరిగింది నీకేం గుర్తులేదా? నందిని, రిలాక్స్ రిలాక్స్ నందిని. ఓకే Hey, 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 రిలాక్స్. hey, hey. నందిని, టచ్ చేస్తే కొడతావా? ఇప్పుడు నీ ముందు నిన్ను ముద్దు పెట్టుకుంటా. ఏం చేస్తావా?
దాన్ని ముట్టుకున్నందుకు తెగ రెచ్చిపోతున్నావు. ఇప్పుడు దాన్ని చంపుతాను. ఏం పీక్తావురా? నితిన్, హాస్పిటల్కి వెళ్దాం పద. నాకేం పర్లేదు, ముందు నందిని తీసుకెళ్ళు. నేను చెప్పేది విను. వెళ్ళు. సారీ నంది, నిన్ను సేవ్ చేయడానికి వచ్చిన నేను ఏం చేయలేకపోయాను. ప్రాబ్లం అవుతాడనుకున్న నితిను నీ మానాన్ని ప్రాణాన్ని కాపాడాడు తెలుసా. నిన్నెప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మోసం చేస్తూనే వచ్చాను. అందుకేనేమో నేను అనుకున్నవేవీ జరగడం లేదు. మా తాతయ్య మా అమ్మనే కాదు, చివరికి నేను మనవరాలని తెలిసినా యాక్సెప్ట్ చేయరని క్లియర్గా అర్థమైపోయింది. నేను సారీ ఫీల్ అవుతున్నట్టు నీకెందుకు అనిపించలేదో తెలుసా? నీ విషయంలో నేను ఎప్పుడు అసలు సారీనే ఫీల్ అవ్వలేదు కాబట్టి. ఎంతసేపు తాతయ్యని ఇంప్రెస్ చేయాలి, ఇక్కడికి తీసుకురావాలి, నా పెళ్లి వంకతో మా అమ్మని తాతయ్యని కలపాలి, ఇంతే. కానీ ఇప్పుడు భయపడడానికి నాకేం లేదు. తాతయ్య టెన్షన్, అమ్మ టెన్షన్, నీ టెన్షన్ ఏం లేదు. కానీ ఓ షాకింగ్ థింగ్ చెప్పినా, అంతా అయిపోయాక ఇప్పుడు నీ విషయంలో సారీ ఫీల్ అవుతున్నాను. నీకు నీ ఫ్యామిలీకి చేసిందంతా రియలైజ్ అయ్యి ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాను. అది నీకు అర్థమయ్యేలా చేయాలనిపిస్తుంది. ఇంకో 3 డేస్లో నా పెళ్ళి. అప్పటి వరకు నువ్వు మా ఇంటికి వచ్చేస్తే నా సారీని నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తాను. ప్లీజ్ కాదు నాకు, ప్లీజ్. థ్యాంక్ యూ. వెల్ సెటిల్ చేసి వస్తాను. వెళ్ళిపోతున్నట్టు రే, నందిని ఇప్పుడే వచ్చేళ్ళింది, ఇంకేదో కొత్త డ్రామా ఆడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దాని పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తుంటే అదే ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. ఇప్పుడు దానికి ఇస్తాను చూడు, దిమ్మ తిరిగిపోవాలి. బైరా. అమ్మని Wait a minute, ma'am. నందిని, ఆ నితిన్ గాడు వచ్చింది నీ పెళ్లి చెడగొట్టడానికి. వాడిని మీటి రానేపు. నేను నమ్మను. నేను విన్నాను. ఇంకెవరేం చెప్పినా నేను వినను. నా జీవితాన్ని నాశనం చేయాలనుకునేవాడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడు. అర్థమైందా? నువ్వు వెళ్ళి నీ కార్ తెచ్చుకో. కొంచెం మాడతానే. గురుగారు, మీ రోతగా ఫీల్ అయిపోయినా మీ మనవరాలి నీచమైన పరిస్థితికి కారణం మీరు కాదా? రాస్కల్! తిరిగి నన్నే అంటావా? మిమ్మల్ని అంటున్నందుకు ఫీల్ అయితే అది అహం. మిమ్మల్ని ఏమంటున్నానో ఆలోచిస్తే అది నిజం.